ఏంటి నా వాయిస్ నాకే 3 సార్లు వినిపించింది? ఓ ఇంట్రడక్షన్ కదా, ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఆపండి. వాడందరిని వదిలేసి నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు హ్యాపీగా ఇక్కడ ఇంకొకటి పెళ్లి చేసుకుంటావా? రా. ఎవరా నువ్వు? నా గురించి చెప్పను, నీ గురించి అడగను. అదేంటి? అదే నా క్యారెక్టర్. రా వెళ్దాం. ఎక్కడికి? పాపం వాడు నీ గురించి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడికి రమ్మను, పెళ్లి చూసి భోజనం చేసి వెళ్తాడు. వాడు భోజనం కోసం కాదు, నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పద వెళ్దాం. నా భార్య చేయి వదలరా. రేయ్, తను ఇంకా నీ భార్య ఇవ్వలేదు, అందుకని చేయి పట్టుకున్నాను. ఈ చేతులు ఇంకో చేతుల్లో పెట్టే వరకు ఇంకా గట్టిగా పట్టుకుంటాను. పద. ఆపండి, అలా చూస్తానేంటి? ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి. ముందొచ్చిన వాళ్ళని ముద్దే కొడతా, వెనకొచ్చిన వాళ్ళని వెనకే కొడతా. నాది ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే క్యారెక్టర్ కాదు, ప్రాణాలు తీసే క్యారెక్టర్. మంచికి మంచి, పంచికి పంచి. మళ్ళీ కమాన్ చేసుకోరా. పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చాను, పెళ్లి కొడుకు పక్క నుంచి తీసుకొచ్చాను. జనాలందరూ అడ్డుపడుతుంటే అరచేత్తో ఆపి మరీ తీసుకొచ్చాను. చేసుకో. ఎవడొస్తాడో చూస్తా. చేసుకో. నేను చేసుకోనరా. చేసుకోవా? ఎందుకురా చేసుకోవు? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేనురా. ఏ తాలిబోట్లేదా? ఇదిగో అక్కడ అనవసరమైన, ఇక్కడ అవసరమైన తీసుకొచ్చాను. కట్టు. నేను కట్టలేనురా. రేయ్, నీకెళ్ళ మెంటలా? అమ్మాయిని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చి ఇప్పుడు కట్టనంటావేంటి? చంపేస్తాను. చేసుకోడా? చేసుకోడా? ఎందుకు చేసుకోడు? చెప్పరా, చెప్పు. ఊపిడి ఆపరా చెప్తాను. ఎందుకంటే ఆడు ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు, అదిగో అమ్మాయిని. ఏరా, ఎంత గింజుకున్నా వదిలిపెట్టావా? నా పెళ్ళే చెడగొడతావా? ఎంత ధైర్యంరా, ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని టచ్ చేస్తావు. ఇప్పుడు చూడు, 10 నిమిషాల్లో 10 సింహాలు రాకపోతే చూడు. లక్ష్మి, కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. ప్రేమకు ప్రమాదం పెద్దవాళ్లే. నిన్న సాయంత్రం అమీర్పేటలోని అమృత అపార్ట్మెంట్స్ పై నుంచి దూకి 2 ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వాళ్ళు చనిపోయి ప్రేమను బ్రతికించుకోవడానికే ఈ ఆత్మహత్య చేసుకున్నారని స్నేహితులు చెప్తున్నారు. ఇదిగోండి. ప్రాణం కంటే విలువైందా ప్రేమ? ఎందుకు ఆలోచించరు? వీళ్ళు చనిపోయి పెద్ద త్యాగం చేశారనుకుంటారు, కానీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో అది వాళ్లకు తెలీదు. జస్ట్ 1 సెకండ్లో డెసిషన్ తీసుకుంటారు. ఆ బాధల్ని భరిస్తూ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ లాంగ్ బతకాలి. అలా ఆలోచించే వాళ్ళైతే ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? చూడు, గుండెలు పగిలేలా ఎలా ఏడుస్తున్నారో. ఒక్కసారి ఆ శవాలు కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ల ప్రేమ ఎంత గొప్పదో. పొద్దుటే టీవీలో అలాంటి న్యూస్ చూసి మీరెందుకండి బాధపడతారు? వాళ్ళ ప్రేమ వాళ్ళ ఇష్టం, మీకెందుకు? వదిలేయండి. ఎవరి బాధైనా ఒకటే లక్ష్మి. పిల్లల భవిష్యత్తుపై పెద్దవాళ్లకు ఎన్నో ఆశలుంటాయి, వాళ్లను గొప్పవాళ్లుగా చూడాలని. కానీ ప్రేమనే పాయిజన్ వాళ్ళ ఆశల్ని చంపేస్తుంది. ఆ బాధల్ని వాళ్ళు జీవితాంతం అనుభవించేలా చేస్తుంది. ప్రేమ అనేది పెద్దవాళ్ళకి పాయిజన్ లాంటిది, ప్రేమించుకున్న వాళ్ళకి అమృతం లాంటిది. అందుకే అలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు. మీరు ఆ విషయం గురించి ఫీల్ అవ్వకుండా ముందు కాఫీ తాగండి. అంత స్ట్రాంగా? నేను లైట్ గానే ఇచ్చానే. కాఫీ గురించి కాదు, నేను అడుగుతుంది ప్రేమ గురించి. మీరు మరీ అంత స్ట్రాంగ్ గా ఆలోచించకుండా కాఫీ తాగండి. హలో, ఒక్క నిమిషం. సుజీ, ఏంటడి? ఫోన్ ఫర్ యూ. ఓకే. హలో సుజాత, నేను ప్రసాద్ని, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెంటనే బయలుదేరి కేబీఆర్ పార్క్ వచ్చి. ఇప్పుడు నువ్వు అసలు ఎందుకు ఫోన్ చేసావు? ఇంట్లో ఉంటావని. డాడీ కూడా ఇంట్లోనే ఉన్నారు. నువ్వు ఫోన్ పెట్టేయ్. పెడతాను, నువ్వు వస్తానంటే. రావడం కుదరదు, ఈరోజు సండే. డాడీ బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టారు, రేపు కలుద్దాం. నాకు అవన్నీ తెలియదు, నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే ఇక్కడికి వస్తాను. అయ్యో, సడన్ గా రమ్మంటే ఎలా రాగలను? పట్టుకుంటే వదలవు, ఫెవికాల్లా. అర్థం చేసుకో ప్లీజ్. నువ్వేమో ఒక ఫెవికాల్ అని బయలుదేరి వచ్చేసాయి. అయితే ఫోన్ పెట్టేస్తా. అయితే ఇంటికి వచ్చేస్తా. వద్దు, నాకు 1 hour టైం ఇవ్వు. ఎలాగైనా డాడీని కన్విన్స్ చేసి నేనే వస్తాను. నువ్వు మాత్రం రావద్దు ప్లీజ్. ఓకే, 1 hour 1 minute లేట్ అయినా మీ ఇంటికి వచ్చేస్తాను. అబ్బా, తప్పకుండా వస్తాను. ఫోన్ పెట్టి. చూసావా, అర్థం చేసుకోకుండా ఒకటే పట్టుపడతారు. ప్రేమించేంత వరకు మన చుట్టూ తిరుగుతారు. మనకేది ఇష్టమో అదే చేస్తారు. తీరా ప్రేమించిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. అందుకే ప్రేమించకూడదు. అప్పుడు నీ బుద్ధి ఏమైందే? అది ప్రేమించక ముందే ఉండాలి. అవుననుకో, ప్రేమించేశాను కదా, అందుకే నాకు కలవాలనే ఉంది.
అయితే వెళ్ళు. ఎలా? ప్రతి విషయానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఒకసారి ఆ బ్రెయిన్ని టచ్ చేయి. థ్యాంక్ యూ. ఇప్పుడు డాడీతో ఏం చెప్పాలి? ఐడియా. ఓకే, డాడీ డాడీ నాకు హెడేక్గా ఉంది. నీకు బుద్ధుందా? ఇంత హ్యాపీగా చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు చూడు. డాడీ డాడీ నాకు హెడేక్గా ఉంది. మనందరం బయటికి వెళ్దాం అనుకున్నాగా. అవును. నేను ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాను. మీరు మమ్మీ వెళ్ళిరండి. అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయానమ్మా, మన ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయ్యింది. ప్రకాష్ అంకుల్ లేరు, మన ప్రీతి వాళ్ళ ఫాదర్. ఆయన ఇప్పుడే ఫోన్ చేసి ఫ్యామిలీతో సహా మీ ఇంటికి వస్తున్నాం, భోజనం అక్కడే చేస్తామని ఫోన్ చేశారు. ఓకే, సో యు గో అండ్ టేక్ రెస్ట్, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అందుకే అబద్ధాలు ఆడకూడదు. టైం అయిపోతుంది. వచ్చేస్తాడేమో. ఇప్పుడు ఎలా దేవుడా? అమ్మాయి గారు, పాలు టాబ్లెట్. ఎందుకు? తలనొప్పి అన్నారు కదా. ఇందాకేమో కానీ ఇప్పుడు నిజంగానే వస్తుంది. అందుకే తెచ్చానమ్మా. ఈ టాబ్లెట్ కూడా తగ్గకపోతే వేరే టాబ్లెట్ తెస్తా. తప్పకుండా తగ్గుతుంది. నువ్వు వెళ్ళు. నేను ఓపెన్ చేస్తాను. పర్లేదు డాడీ, నేను ఓపెన్ చేస్తాను. హాయ్ సుజీ. ఏమ్మా, బాగున్నావా? రండి. హౌ యు? ఫైన్. హాయ్ గోపాల్. ఎన్నాళ్ళకి. అలాగే. ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా. నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నారా? బాగున్నానురా. నేను కూడా నిన్ను కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ టైం పర్మిట్ చేయలేదు. నువ్వేమో బాదం పప్పులా ఉన్నావు. అన్నయ్య చూడు, ఆవగింజలా ఉన్నాడు. కాస్త అప్పుడప్పుడు అన్నయ్య చూడదునా? మీ అన్నయ్యని అస్తమానం చూడలేమమ్మా, అప్పుడప్పుడు చూస్తున్నాం కాబట్టి అలా ఉన్నాడు. ఏ సుజీ, మా డాడీ నీ గురించి చెప్తూ నా క్లాస్ పిక్తాడే. కాలేజ్ అవగానే ఇంటికి వస్తావట, ఇంట్లో పనులు కూడా చూస్తావట. అయినా షెల్ఫ్లో బొమ్మలా ఇంట్లో ఏంటే? నీ కూతురు విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడురా గోపాల్. నా కూతురు అలా కాదు. నేను వెతకకుండానే నాకు అల్లుని తీసుకొచ్చేలా ఉంది. నాకేదో ఒకరోజు హార్ట్ అటాక్ రావడం ఖాయం. టీవీ యాంకర్లో ఓ వాగుతుంటే ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పట్లేదు. టెన్షన్గా ఉన్నట్టున్నా? బాయ్ ఫ్రెండ్కి టైం ఇచ్చావు కదూ? ఒక అమ్మాయి మౌనంగా ఉందంటే మూగదైనా అయి ఉండాలి, లేక ప్రేమలో అయినా పడుండాలి. దాట్స్ ఇట్. నాకు చెప్పకే, నేను 10th క్లాస్లోనే బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసిందాన్ని. టైం ఇస్తే ఎంత టెన్షనో నాకు తెలుసు. నువ్వు మాటల్లో చెప్పకపోయినా నీ మొహంలోనే తెలుస్తుంది. నీ మనసులో మన్మధుడు ఉన్నాడు కదూ? నాకు అర్థమైపోయింది. అయితే నువ్వు నాతో రా. అయ్యో, డాడీ ఉన్నారు. మై హూనా? ఏంటి ఇంకా అర్థం కాలేదా? రావే. చెప్పేది మనకు అనుగుణంగా మన పిల్లల్ని మార్చుకోవాలరా. ఏమోరా, నాకెంత ఆలోచించినా నెగిటివ్గానే కనిపిస్తుంది. అంకుల్, నేను సుజీ 1 hour బయటికి వెళ్ళొస్తాం అంకుల్. ఇప్పుడే వచ్చారు కదమ్మా, భోంచేసి వెళ్దురు గాని. తిరిగి వచ్చాక చేస్తాం అంకుల్, ప్లీజ్. వెళ్ళనిరా బాబు, అది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదు. తను కుదురుగా ఉండలేదు, మన కుదురుగా ఉండనివ్వదు. అది వాళ్ళ అమ్మ కడుపులోనే కుదురుగా లేదు. సరేనమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఓకే డాడీ. హలో సుజీ, నీకే ఫోన్. 1 minute. హలో. సారీ సుజీ, అర్జెంట్ పని పడింది, రేపు కలుద్దామే.